నిజంగా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి ఇదొక వరమనే అనిపించిందండి. నేను ఫస్ట్ టైమ్ మిల్క్ లమ్స్ ఫార్మ్ అయితే అది చాలా సివియర్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అభినవ్ వ్లాగ్స్. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాళైతే మీరందరూ అడుగుతున్నారు అని చెప్పేసి చాలా పర్సనల్‌గా చాలా కమెంట్స్ వచ్చాయి వేరే వీడియోస్‌లో. న్యూ మామ్ ఎసెన్షియల్స్ చెప్పండి అని చెప్పేసి. సో, నేను ఫస్ట్‌గా మీ అందరికైతే చాలా 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 థాంక్స్. ఎందుకనంటే అందరూ కూడా వీడియోస్‌ని ఫాలో అవుతూ స్పెసిఫిక్‌గా రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఈ వీడియో చెయ్యండి అని చెప్పేసి. చాలా హ్యాపీ అండి దానికైతే. సో, అందుకే నేను చాలా టైం తీసుకొని న్యూ మామ్ ఎసెన్షియల్స్ వీడియో అయితే తీసుకొచ్చాను మీ ముందటికి. ఎందుకనంటే డే 1లోనే నేను చెప్పేసాననుకోండి చాలా పాయింట్స్ మిస్ అయిపోతాయి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అవ్వదు కదా! అందుకని నేను కొంచెం టైం తీసుకొని ఇప్పుడు మాత్రమే స్టార్ట్ చేశాననమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అన్నట్టు ఈ ఛానల్ గనుక ఎవరైనా ముందుగా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇది చాలా నీడ్ ఉన్న వాళ్ళకి గూడా షేర్ చేయండి. బాగా హెల్ప్ అవుతది. ఎందుకంటే అందరివి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! మామ్‌వి మదర్‌హుడ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది ఒక్కొక్కరికి. సో, చాలా హెల్ప్ అవుతది. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, నేను ఫస్ట్ డెలివరీ అయినప్పటి నుంచి ఎట్లా ఫేస్ చేస్తూ వచ్చానో అది చెప్తా ఉంటాననమాట. ఫస్ట్ డెలివరీ అవ్వంగానే అందరి మదర్స్‌కి, న్యూ మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్. ఫస్ట్ టైమ్ మదర్ అయిన వాళ్ళకైతే ఇంకెక్కువ ఉంటది ఆ ప్రాబ్లమ్. మిల్క్ అనేది మిల్క్ ఇవ్వడం సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు పిల్లలందరికి కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ లాచింగ్ ప్రాబ్లమ్. వాళ్ళు సరిగ్గా లాచ్ చేయట్లేదు. ఎట్లా అనేసి చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా! సో, నాకు కూడా అదే ప్రాబ్లమ్ అయింది. నా బేబీ లాచ్ చేయలేదు. చాలా రోజుల వరకు లాచ్ చేయలేదు తను. సో, దానికి నేనేం చేశానో చూపిస్తాను. అంటే నేనేం చేశానంటే నాకు నేను చేయలేదు. డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. సో, ఇదేంటంటే ఇది నిప్పుల్ షీల్డ్. సో, నిప్పుల్‌కి మనం పెట్టేసినట్టయితే ఫ్లాట్ నిప్పుల్స్ కానీ, ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇన్ కేస్ బేబీ ఇన్‌ఫాంట్ గమ్స్ కొంతమందికి గట్టిగా ఉంటాయి. సో, మిల్క్ ఇచ్చేటప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదనమాట మదర్‌కి. అలాంటి అందరికీ గూడా ఇది చాలా చాలా హెల్ప్ అయితది. ఇది పెట్టేసుకున్నారు అనంటే, అప్పటి కాలంలో అందరూ పెయిన్‌ని భరించి ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు థాంక్స్ టు న్యూ ఎరా ఎంత మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చాయో. సో, దీంట్లో ఏంటంటే మనకి చాలా చాలా సైజెస్ ఉంటాయన్నమాట. 3 సైజెస్ ఉంటాయి. మనకేది సెట్ అవుతదో చూసుకొని తీసుకుంటే బెటర్. అండ్ దీంట్లో మనకి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. నిజంగా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి ఇదొక వరమనే అనిపించిందండి. నేను ఫస్ట్ టైమ్ ఇవి చూసినప్పుడు. జస్ట్ ఇలా ఉంటదనమాట. ఇవి నిప్పుల్స్‌కి పెట్టేసుకొని ఇచ్చేసారనంటే బేబీ తనంతట తానే తాగుతదనమాట. ఇనీషియల్ డేస్‌లో ఇన్ కేస్ ఫస్ట్ 1 వీక్ తాగకపోయినా తర్వాతైనా వాళ్ళకి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారు కదా! లాచ్ చేయకపోయినా కానీ తాగేస్తారనమాట వాళ్ళు. అదొకటి మంచి ప్రోడక్ట్. దెన్ సరే ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఎలా అని చెప్పి నాకు కొంతమంది నేను షార్ట్స్ పెట్టినప్పుడు అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. ఏంటంటే బ్రెస్ట్ పంప్. ఇది మనకి ఇండియాలో దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రెస్ట్ పంప్ తీసుకున్నాననమాట నేను. ఇది ఫిలిప్స్ ఎవెంట్ కంపెనీ నుంచి. నేను ఇది ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది గదా! నా బేబీ. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు గూడా నవ్ అండ్ దెన్ యూజ్ చేస్తూనే ఉంటాననమాట. నేను ఎప్పుడన్నా సడెన్‌గా బయటికెళ్ళిన ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ అందరికీ వస్తూనే ఉంటాయి గదా! సో, అలాంటప్పుడు గూడా యూజ్ చేశాను. స్టార్టింగ్ ఈ నిప్పుల్ షీల్డ్ కూడా తెలియనప్పుడు నేను ఫస్ట్ ఫ్యూ వీక్స్ మొత్తము దీని మీదనే డిపెండెంట్ అనమాట. ఎందుకంటే బేబీ లాచ్ చేయలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి. డేలో మనం 12 టైమ్స్ యూజ్ చేస్తాము. నేను లిటరల్లీ షాక్ అయిన. 12 టైమ్స్ యూజ్ చేసినా గానీ ఇది మంచిగా పనిచేసిందనమాట. ఇది 11,000 అయింది. కానీ చాలా చాలా వర్త్ ప్రొడక్ట్ అనమాట. వర్త్ బయింగ్ ఇట్. ఎందుకనంటే మనకి నిజంగా మనకన్నా ఏది ఎక్కువ కాదు కదా! బేబీకి మిల్క్ బయట మిల్క్ కన్నా మన మిల్క్ అయితే చాలా బెటర్ గదా! అని జెప్పేసి. సో, ఇట్లా వచ్చేస్తది మనకి. జస్ట్ ఛార్జింగ్ పెట్టేసుకొని మనము ఇది బ్రెస్ట్‌కి పెట్టేసుకొని పంప్ చేసేయడమే. ఈజీ క్లీనింగ్ గూడా ఉంటది. మనకి చాలా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు క్లీనింగ్‌కి.
ఇది నేను లింక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ అనమాట. నాకైతే చాలా యూజ్ అయింది. దెన్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అవ్వంగానే చాలామందికి కూడా బ్లీడింగ్ అనేది నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా హెవీ బ్లీడింగ్, హెవీ ఫ్లో అనేది అవుతూ ఉంటది కదా! మెటర్నిటీ ప్యాడ్స్‌తో అయితే అస్సలు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మెటర్నిటీ ప్యాడ్స్ మనం యూజ్ చేసినా గానీ బేబీకి మిల్క్ ఇవ్వడానికి అస్సలు చాలా డిస్కంఫర్ట్ ఉంటది. పక్కకి తిరగడం గానీ, కూర్చోవడం గానీ అదంతా చాలా డిస్కంఫర్ట్ ఉంటది. మళ్ళీ ఇంకొకటేంటంటే స్టిచెస్ ఉంటాయి. ఇంకొకటేంటంటే ఓన్లీ డెలివరీ టైమే కాకుండా డెలివరీ అయిన తర్వాత గూడా కొన్ని డేస్ వరకు అంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతది గదా! ఫ్లో అనేది. పీరియడ్స్ ఒస్తాయి. సో, అప్పుడు గూడా హెవీ ఫ్లోనే ఉంటది చాలా మందికి. అప్పుడు గూడా మనకి ఇబ్బందయిపోతది గదా! అందుకే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట నాకు. అడల్ట్ డైపర్స్ అని ఉంటాయి మనకి. ఇవి ఇట్లాంటి ఇదిగోండి. ఈ అడల్ట్ డైపర్స్ నాకు ఎంత హెల్ప్ అయినాయంటే ఆహ్, బేబీకి మిల్క్ ఇవ్వడానికి గానీ, ఏమైనా లీక్ అవుతది బెడ్‌షీట్ కానీ, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది. అట్లా అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే అంత మంచిగా అంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటది గదా! సో, మిగిలిన ప్యాడ్స్ కన్నా అడల్ట్ డైపర్సే ప్రిఫర్ చేయండి. నా ఎక్స్‌పీరియన్స్ నుంచయితే నాకు చాలా బా అనిపిచ్చింది. దెన్ నెక్స్టొచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ సరే ఫ్లోకి అడల్ట్ డైపర్స్ బెస్ట్. కానీ ఫ్లో అయిన తర్వాత చాలా మటుకు అందరికీ గూడా ఈ డ్యూరేషన్‌లో స్పాటింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. నార్మల్‌గా గూడా కొంతమందికి స్పాటింగ్ అనేది అవుతూ ఉంటది గదా! ప్రెగ్నెన్సీ టైమ్‌లో అవుతది. ముందు నార్మల్‌గా పీరియడ్స్ వచ్చే ముందవుతది. వచ్చిన తర్వాత అవుతది. నాకు ఈ ప్రోడక్ట్ తెలియక నేనెంత ప్రాబ్లమ్ ఫేస్ చేసినానో, ఇదైతే నిజంగా ఎంత మంచి ప్రోడక్టో. ఇది మనం ఎట్లా అంటే ప్యాంటీ లైనర్స్ అంటాము. జస్ట్ మన ప్యాంటీకి పెట్టేసుకున్నాము అనంటే, హ్యాపీగా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇన్ కేస్ మనకి డేట్ ఉంది, వస్తదేమో అనుకున్నప్పుడు గూడా మనం ఇది పెట్టేసుకున్నామంటే, ఈ టెన్షన్ ఫ్రీ ఎళ్ళొచ్చు బయటకి. ఇట్లా ఉంటది. మనం ఇది ప్యాంటీకి పెట్టేసుకోవచ్చనమాట. చాలా సన్నగా ఉంటది. థిన్ ఉంటది. మనకేం ప్రాబ్లమ్ గూడా ఉండదు. ఇది సూపర్ ప్రోడక్ట్. నాకు చాలా రోజులు తెలియలే. రీసెంట్‌గానే తెలిసింది. వెంటనే తీసేసుకున్నాను. దెన్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ అందరికి గూడా చిన్నప్పుడు అంటే బేబీ చిన్నగున్నప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా మిల్క్ తాగరు. ఒకటేంటంటే ఇది అందరూ గూడా బాగా బ్రెయిన్‌లో పెట్టుకోవాలి. వాళ్ళు తాగలేదు అని చెప్పేసి మనం మిల్క్ అలానే ఉంచేసుకున్నామనుకోండి, గట్టిగా సాలిడ్స్ లాగా ఫార్మ్ అయ్యి మిల్క్ లమ్స్ ఫార్మ్ అయిపోయి చాలా సివియర్ పెయిన్ ఒస్తదనమాట. అది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం గూడా వీక్‌గా ఉంటాము. నెగ్లెక్ట్ చేస్తా ఉంటాము. సరేలే అనేసి. కానీ అస్సలు ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయకండి. మిల్క్ లమ్స్ ఫార్మ్ అయితే అది చాలా సివియర్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేస్తదనమాట. సో, అందుకే అట్లా గాకుండా ఇదొక హాట్ బ్యాగ్ మనకు నార్మల్‌గా అందరికీ హీటింగ్ ప్యాడ్ తెలుసు కదా! హాట్ థెరపీ చేసుకోవడానికి. మిల్క్ లమ్స్ ఫార్మ్ అవ్వంగానే వెంటనే మీరు ఈ హాట్ ప్యాక్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వార్మ్‌గా పెట్టేసుకొని మనం వెంటనే ఎక్స్‌ప్రెస్ చేసేయాలనమాట మిల్క్ పంప్ త్రూ. ఇన్ కేస్ అలానే ఉంచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితాయి. అట్లా ఎప్పుడూ చేయకండి. ప్లస్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు తెలిసిన ఆహ్, ఒక విషయం ఏంటంటే, ఒక్కసారి మిల్క్ లమ్స్ ఫార్మ్ అయినాయి అనంటే ఇమ్మీడియేట్‌గా 1 డేలో పోవు. 15 డేస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 డేస్ గూడా ఉంటాయన్నమాట. సో, టెన్షన్ పడకండి. అయ్యో! ఫార్మ్ అయిపోయినాయి వెంటనే సో, 1 వీక్ టు 15 డేస్ వరకు గూడా ఉంటాయంట. 15 డేస్ తర్వాత గూడా అట్లానే ఎక్స్‌టెండ్ అయితున్నాయి అంటే, మనం డెఫినిట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను నా విషయంలో భయపడి వెంటనే 2 డేస్‌కే ఎళ్ళిపోయి టెన్షన్ పడిపోయా అనమాట. ఎందుకంటే పెయిన్ వస్తూ ఉంటది గదా! అందరికి. సో, అదైతే చూసుకోవాలి. ఇది చాలా బా పనిచేసింది. అవి పెద్ద హీటింగ్ ప్యాడ్స్ ఎక్కడంటే అక్కడ పెట్టుకోలేం కదా! ఇదైతే మనకి కావాల్సిన షేప్‌లో కావాల్సినట్టు ఇట్లా మౌల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత. సో, ఇది కూడా మంచి వండర్‌ఫుల్ ప్రోడక్ట్. ఇంకొకటేంటంటే మనకి ఇప్పుడు 21st డే ఉంటది. క్రెడిల్ సెరమనీ ఉంటది. అన్నప్రాసనలుంటాయి. ఇంకా లైన్‌గా ఏదో ఒక ఫంక్షన్ ఉంటనే ఉంటది బేబీ వచ్చిన తర్వాత. నేను ఫేస్ చేసిందేంటంటే, నేను ఫస్ట్ ఫంక్షన్ 21st డే ఇంట్లో చేసినప్పుడు నేను ఎలాంటి బ్రెస్ట్ ప్యాడ్స్ పెట్టుకోలేదు. మిల్క్ అంతా చాలా ఎక్కువైపోయి అంతా పోయేదనమాట. అసలు చాలా ఇబ్బందయిపోయింది. అంతా బ్లౌజ్ అంతా పాడవ్వడము అదంతా అయ్యిందనమాట ఫస్ట్ టైమ్. నెక్స్ట్ నాకు ఎక్స్‌పీరియన్స్‌తో తెలిసిందేంటంటే, ఇట్లా డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ ఉంటాయి. మనం జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్‌కి స్టిక్ చేసేసుకోవచ్చు. మనం ప్యాడ్‌ని ఎట్లా ప్యాంటీకి స్టిక్ చేస్తామో, ఇది బ్లౌజ్‌కి అట్లా స్టిక్ చేసేస్తే ఇదంతా అబ్జార్బ్ చేసేసుకుంటదనమాట.
ఇట్లా ఉంటది. ఇక్కడ స్టిక్కర్ వచ్చేస్తది. స్టిక్ చేసేసుకుంటే అయిపోతది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఒకసారి ఫేస్ చేసిన తర్వాత మనకు ఆబ్వియస్‌గా అరే! ఇది తెలిసుంటే బావుంటది అని అనిపిస్తది గదా! అందుకని చెప్పేసే నేను పర్టిక్యులర్‌గా ఈ వీడియో చేస్తున్నాననమాట. నెక్స్ట్‌ది ఈ ఇయర్ మఫ్స్. నాకు మా మమ్మీ దగ్గర నుంచి మా మమ్మీ ఏంటంటే చెప్పి చెప్పి విసిగిపోయిందనమాట. ఇంకా మానేసింది చెప్పడము. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరు నాకిచ్చిన సలహా ఇయర్ మఫ్స్ వేసుకో, వేసుకో అని. ఎందుకంటే ఇయర్ మఫ్స్ వేసుకోకపోతే తర్వాత మనకు ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇప్పుడు కాదు గానీ కొన్ని ఇయర్స్ తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్ వస్తది. అందుకనే మీరైతే డెలివరీ అయిన తర్వాత ఇయర్ మఫ్స్ వేసుకోండి. నాలాగా నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు గూడా చెప్పారు. వాళ్ళకిప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని జెప్పేసి. సో, మళ్ళీ అది గూడా వింటర్‌లో అయిందనుకోండి ఇంకా పక్కా ఎందుకంటే చల్ల గాలెళ్తూ ఉంటది గదా! సో, అసలు వదలొద్దు. అప్పుడు మాత్రం పక్కా వేసుకోవాలి. అండ్ దెన్ ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనిపించింది నాకు. ఇది టమ్మీ టక్కర్ అనమాట. ఆబ్వియస్‌గా మనందరికీ గూడా పొట్ట చాలా 9 మంత్స్ పొట్ట పెరిగిపోయి ఉంటది కదా! అది లోపలికెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. నాకైతే ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ కూడా 7 మంత్స్ బేబీ ఉందా అన్నట్టు ఉందనమాట. సో, ఫంక్షన్స్‌కి అది ఆడ్‌గా కనిపిస్తది గదా! మనం కొంచెం నీట్‌గా కనిపియాలనుకుంటాం గదా! అందుకని చెప్పి టమ్మీ టక్కర్ తీసుకున్నా. పర్వాలేదు. మొత్తం జీరో జేసేయదు. మననేం స్లిమ్‌గా జేసేయదు టమ్మీ టక్కర్. కొద్దిగా బెటర్. అందులో కొంచెం బెటర్‌గా కనిపిస్తాము మనము. ఇదొక ప్రోడక్ట్. సరే టమ్మీ టక్కర్‌తో మనము మన యాక్చువల్ బెల్లీని కొద్దిగా దాచుకోగలమేమో. కానీ నిజంగా ఎలా దాచుకోవాలి అంటే నిజంగా దాచుకోలేము. అందుకని చెప్పి నేను ఈ బెల్ట్ తీసుకున్నాననమాట. ఇది హాస్పిటల్‌లో ఫెర్నాండస్ హాస్పిటల్ వాళ్ళే సజెస్ట్ చేసేసారు. ఈ బెల్ట్ మనము డైలీ ఆహ్, తినేటప్పుడు, తిన్న తర్వాత 2 అవర్స్ వరకు కూడా వేసుకోవద్దు. పడుకున్నప్పుడు కూడా వేసుకోకూడదు. మిగిలిన టైంలో హ్యాపీగా వేసుకోవచ్చు ఈ బెల్ట్‌ని. ఈ బెల్ట్ మనము ఇలా పెట్టేసుకున్నాము అనంటే, మనకి మంచిగా బ్యాక్ పెయిన్ గూడా మనకి చాలా మందికి డెలివరీ తర్వాత ఆ ఏరియాలో ఉన్న లిగమెంట్స్ అన్నీ చాలా వీక్ అయిపోతది. చాలా వీక్‌గా ఉంటారు గదా! ఆ పార్ట్ అంతా. కాబట్టి అది స్ట్రెంథెన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్‌తో పాటు మనం మంచిగా ఇలాంటి బెల్ట్స్ పెట్టుకుంటే అది టమ్మీ అని రెడ్యూస్ చేయడం కన్నా ఎక్కువ బ్యాక్‌ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తదంట. సో, మెయిన్‌గా డాక్టర్స్ అది చెప్పారనమాట. సో, ఇది మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పారు. సో, నేను చాలా ఫ్రీక్వెంట్‌గానే నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండిందనమాట. ఎందుకో తెలీదు. కానీ ఎక్కువ ఉండింది. సో, ఇదైతే నేను చేశాను. చాలా రోజులు వేసుకున్నాను. చాలా బెటర్‌గా ఉండిందిప్పుడు. అదొకటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఐడియా ఉండుంటది. ఏంటో గెస్ చేస్తూ ఉండండి మీరు. ఏంటంటే ఇది ఫీడింగ్ పిల్లో. ఈ ఫీడింగ్ పిల్లో ఏంటంటే ఆహ్, స్టార్టింగ్ డాక్టర్ అప్పట్లో అయితే మన అమ్మలు గాని, అందరు గాని పడుకొనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటంటే డాక్టర్స్ పడుకొని ఇవ్వడానికి యెస్ చెప్పట్లేదు. సో, మనము ఆబ్వియస్‌గా కూర్చొని ఇవ్వాల్సొస్తుంది. అందుకని చెప్పి స్టార్టింగ్‌లో చాలా ప్రాబ్లమ్ అయితది గదా! మనమే హెల్త్ బావుండదు. మనకే వీక్ ఉంటాం. మళ్ళా అందులో కూర్చొని ఇవ్వాలి అంటే అబ్బా! అనిపిచ్చేది. అందుకే ఈ ఫీడింగ్ పిల్లో అయితే తీసుకున్నాము. బేబీ హగ్‌ది ఇది. ఇది గూడా చాలా మంచిగా హెల్ప్ అయింది స్టార్టింగ్‌లో. ఎందుకంటే బాగా బ్యాక్ పెయిన్ ఉండేది గదా! చేతుల్లో బేబీని హోల్డ్ జేసి మిల్క్ ఇవ్వడం అంటే కొంచెం కష్టంగా అనిపిచ్చేదనమాట. ఈ ఫీడింగ్ పిల్లో మంచిగా అనిపిచ్చింది. కానీ మీరందరూ గూడా ఈ ఫీడింగ్ పిల్లోలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు గూడా ఈ ఫీడింగ్ పిల్లోని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసి ఇవ్వకూడదు. ఫీడింగ్ పిల్లోని స్లైట్‌గా ఇట్లన్నా జేయండి, ఇట్లన్నా జేయండి. ఎందుకంటే ఇట్లా పెట్టారనుకోండి బేబీని ఇట్లా ఈ పొజిషన్‌లోనే ఉంటది. మెయిన్‌గా ఫీడింగ్ పిల్లో మనము ఫీడింగ్ పిల్లో తీసుకునేదే కూర్చొని బేబీ హెడ్ కొద్దిగా పైనకుండేలాగా చూసుకొని అని తీసుకోమంటారనమాట. ఇట్లానే పెట్టారనుకోండి బేబీ పడుకొనుంటది. ఇంక మనం కూర్చున్నా, పడుకున్నా నో యూజ్. అందుకని ఇలా కొంచెం టిల్ట్ జేయండి. ఇట్లా టిల్ట్ చేసి చేసేసారనుకోండి హ్యాపీగా మనము చేసేసుకోవచ్చనమాట. ఆహ్, బేబీకి ఎట్లాంటి ఇష్యూ ఉండకుండా ఉంటది. సో, ఇవన్నీ ఆల్మోస్ట్ మాక్సిమం అన్నీ కవర్ చేశాననుకుంటున్నా నేను. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా ప్రొడక్ట్స్ మీరు నాకు సజెస్ట్ చేయాలనుకున్నా గానీ డెఫినెట్‌లీ యూ ఆర్ ఓపెన్ టు సజెస్ట్.
మీరు కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. అట్లానే ఈ వీడియో మీకు ఎట్లా హెల్ప్ అయింది అనేది గూడా మీరు కమెంట్స్‌లో డెఫినెట్‌గా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ మదర్‌హుడ్ జర్నీ ఆ ఫేస్ అనేది ఎవ్రీ పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి అందరూ గూడా షేర్ చేసుకుంటే చాలా చాలా అవేర్‌నెస్ అనేది సొసైటీలో పెరుగుతది అని నా ఫీలింగ్ అనమాట. సో, ఇంకొకటి నేనొక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాననమాట. ఈ వీడియో నుంచి నేను ప్రతి వీడియోలో గూడా అవుట్‌ఫిట్, అవుట్‌ఫిట్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో, ఎట్లాంటి అవుట్‌ఫిట్స్ నేను ఈ డ్రెస్‌లో వేసుకున్న అవుట్‌ఫిట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాననమాట. సో, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్స్ గో టు అవుట్‌ఫిట్ సెక్షన్. సో, నేను వేసుకున్న ఇవాల్టి డ్రెస్ ఏంటంటే, 'రష్మిక మందన' గారు ఈ ఫోటోలో వేసుకున్న డ్రెస్ అనమాట. ఇది కంప్లీట్‌లీ ఎప్పటినుంచో సెర్చ్ చేస్తున్నాను ఈ డ్రెస్ కోసం అండ్ ఫైనల్లీ నాకైతే దొరికేసింది. ఇది మంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో హ్యాండ్స్ అండ్ స్లీవ్స్ మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. అండ్ కిందంతా ఇలా నెట్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో చాలా చాలా బావుందనమాట. మనకి ఫ్లేర్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంది. నేను ఎమ్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎనకాల జిప్ వచ్చేసింది. మనకి కొంచెం వేసుకోవడానికి ఇన్‌కంఫర్ట్ ఉన్నా గానీ. దెన్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట. మంచిగా ఎంత కుందన్ వర్క్‌తో మొత్తము ఫుల్ హెవీగా కనిపిస్తున్నాయి. కానీ అదంత హెవీగా ఏం లేదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. అండ్ దెన్ బ్యాంగిల్. మంచి ఎలిఫెంట్ డిజైన్‌తో ఇంట్రికేట్ ఉంది. బ్యాంగిల్ డిజైన్ గూడా చాలా చాలా నచ్చింది నాకు. ఎప్పుడో తీసుకున్నాను నేనిది. చాలా రోజులయిపోయింది. ఈ డ్రెస్‌కి మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని జెప్పేసి వేసేసుకున్నాననమాట. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో తీసుకున్న ప్రొడక్ట్సే. సో, లింక్స్ కావాలి అనంటే కమెంట్ చేసేయండి. నేను షేర్ చేసేస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇది సో, ఇట్లా కంప్లీట్‌గా మంచి లుక్ కోసం ఇదైతే మనం ప్రిఫర్ చేయొచ్చు. ప్లస్ మనము చిన్న ఫంక్షన్స్‌కి, పార్టీ వేర్‌కి హ్యాపీగా ఎళ్ళిపోవచ్చనమాట. ఇదైతే నాకు చాలా బాగా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఎవరెవరికి షేర్ జేయాలో నీడున్న వాళ్ళకి డెఫినెట్‌గా షేర్ జేయండి. అట్లనే ఇంకా ఏమన్నా టాపిక్స్ మీద మీకు గావాలా అనేది గూడా జెప్పండి. ఓకేనా? సో, లైక్ జేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే దెన్. సో, నెక్స్ట్ వీడియోలో మంచి న్యూ బేబీ ఎసెన్షియల్స్ అయితే చేస్తాను. డెఫినెట్‌గా వాచ్ చేయండి. అంటిల్ దెన్ బై బై.